హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మామ్ అండ్ బేబీ కేర్ టిప్స్. సో మన సిస్టర్ ఈ క్వశ్చన్ అడిగారనమాట. ఏంటంటే 6 months బేబీకి ఎలాంటి ఫుడ్ పెట్టాలో చెప్పండి అక్క అని అడిగారనమాట. సో 6 months బేబీకి ఎలాంటి ఫుడ్ పెట్టాలి అంటే ఫస్ట్ 6 months అంటే మనకు 5 months కంప్లీట్ అయిపోయి 6 months పడినాక చాలామంది మన హిందూ సంప్రదాయాలలో 6 months 6 days పడగానే బేబీకి అన్నప్రాసన అనేది చేస్తారనమాట. అంటే అన్నప్రాసన చేసినప్పుడు ఏంటంటే ఆ రోజు నుంచి ఇక బేబీకి ఫుడ్ తినిపించవచ్చు అని అర్థం. సో అట్లా చేసుకున్న తర్వాత మీకు కనుక ఇళ్ళల్లో చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, లేదా అనుకుంటే మీరు 6 months పడినాక ఎప్పుడైనా ఫుడ్ పెట్టుకోవచ్చు. సో మరి ఎలాంటి ఫుడ్ పెట్టాలి అని అడుగుతూ ఉన్నారు. సో నార్మల్గా నేను ఇంతకుముందు వీడియోస్లలో షేర్ చేశాను కూడా, అయినా కూడా మన సిస్టర్ ఈ క్వశ్చన్ అడిగారు కాబట్టి సో మీకు క్లారిఫై ఉంటుందనేసి చెప్తున్నాను. సో ఎలాంటి ఫుడ్ పెట్టాలి అంటే, సో నార్మల్గా మనం ఇంట్లో ఉగ్గు ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఉగ్గు ఎలా ప్రిపేర్ చేయాలనేది కూడా నేను ఆల్రెడీ వీడియో షేర్ చేశాను, దాని యొక్క లింక్ కింద ఇస్తాను, చూసేయండి. సో అన్ని రకాల పప్పులు, కొద్దిగా రైస్, ఇవన్నీ కూడా కొంచెం పిండిలాగా చేసేసుకొని బేబీకి మనం తినిపించేటప్పుడు అది వేడి నీళ్ళల్లో పోసి కలిపి కొంచెం మెత్తగా ఉన్నప్పుడు బేబీకి కొంచెం కొంచెంగా తినబెట్టాలి. సో చాలామంది మదర్స్ కాళ్ళపైన పడుకోబెట్టి తినబెడతారు. సో అట్లా తినబెట్టడం వల్ల బేబీకి గొంతులో తట్టుకుంటుంది. సో అలా పెట్టకండి. సో మీరు ఇట్లా కూర్చుండి లేదా మీరు కాళ్ళు చాపుకొని బేబీని కూర్చోబెట్టుకొని అట్లా పెట్టండి. అట్లా పెడితే ఓకే తినగలుగుతుంది అన్నమాట. సో ఇక నుంచి మీరు వాటర్ కూడా పెట్టవచ్చు. చాలామంది మదర్స్ సెర్లాక్ యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, సెర్లాక్ కూడా పెట్టుకోవచ్చు. నార్మల్గా వీటితో పాటు ఫ్రూట్స్ కూడా కొంచెం మెత్తగా పెట్టడానికి ట్రై చేయండి. సో ఫ్రూట్స్ వెంటనే కాకుండా, అంటే 6 monthsలో వెంటనే కాకుండా 6 months ఎండింగ్ 7 months పడ్డాక పెట్టండి. ఎందుకంటే బేబీ ఇప్పుడిప్పుడే ఫుడ్కి అలవాటు అవుతుంది కాబట్టి సో వెంటనే అవి పెట్టకుండా కొంచెం కొంచెం అన్నీ పెట్టడానికి ట్రై చేయండి. కొద్దిగా లేట్గా పెట్టండి. ముందైతే ఈ ఉగ్గు లేదా సెర్లాక్ పెట్టడానికి ట్రై చేయండి. బేబీకి అరుగుతుంది, మంచిగా డైజెషన్ అవుతుంది అనుకున్నప్పుడు 6 months ఎండింగ్ వరకు లైట్గా మెత్తటి ఫ్రూట్స్ పెట్టడము, ఆ తర్వాత 7 months 8 months పడినాక ఎగ్ పెట్టడము, మంచిగా వెజిటేబుల్స్ తోటి కర్రీస్ కొంచెం కారం లేకుండా పెట్టడము, అట్లా అలవాటు చేయండి కొంచెం కొంచెం కూడా. సో ఫస్ట్ ఇప్పుడు 6 monthsలో మనం ఉగ్గు ప్రిపరేషన్ అండ్ సెర్లాక్ పెట్టుకోవచ్చు. ఉగ్గు ప్రిపరేషన్ అనేది నేను వీడియో లింక్ ఇచ్చాను, చూసేయండి. సో ఫ్రెండ్స్, క్లియర్గా అర్థమైంది కదా. ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.